నేను రివ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నా. నేను వెళ్ళే సినిమాలు ఇలా ఉంటాయా లేకపోతే ఇలా ఉండే సినిమాలకు నేను వెళ్తున్నా నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీహౌ, కొత్తగా చూస్తున్నా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు విజయ్ టాక్స్. ఇప్పుడే జటాధర మూవీ చూశాను. జటాధర అనే టైటిల్ మూవీకి ఎలా పెట్టారో నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీ స్టోరీ అసలు ఎలా ఓకే చేశారో, సెట్స్ మీదకి ఎలా వెళ్ళిందో, మొత్తం అయిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందో. సరే, ఎనీహౌ స్టోరీ పరంగా గురించి మాట్లాడుకుంటే, మన సుధీర్ బాబు హీరో క్యారెక్టర్ వచ్చేసి గోస్ట్ హంటింగ్ క్యారెక్టర్ అనమాట. పాడుబడ్డ బంగ్లాలకు వెళ్ళి దయ్యం ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం అనేది ఆయన క్యారెక్టర్. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ భయపడుతూనే హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక ధనపిశాచి ఉంటుంది, ఓ నిధి కాపలా కాస్తూ ఉంటుంది. దానికి మన హీరో గారికి సంబంధం ఏంటి అనేది మూవీ స్టోరీ. సో మూవీ మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క వామెంట్ కూడా నాకు అనిపించలేదు. సో నేను మూవీకి వెళ్ళే ముందు ఇది ఒక హారర్ ఫ్యాంటసీ మూవీ అనుకుని వెళ్ళాను, కానీ నాకు పెద్దగా ఎక్కడ అనిపించలేదు. కామెడీ అక్కడక్కడ 2-3 సార్లు అలా అనిపించుంటుంది 2-3 సీన్స్లలో. సో ఇంత మిగతా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు ఈ మూవీలో కూడా. లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం అందరూ బాగా చేశారు. బీజిఎం గురించి మాట్లాడుకుంటే బీజిఎం కూడా నాకు పెద్దగా అనిపించలేదు. సో పోస్ట్ ఇంటర్వల్ సీన్ వచ్చేసి కొంచెం హై ఇంటెన్స్లో బాగుంటుంది. సో ఇంకో క్లైమాక్స్కి వచ్చేసి, క్లైమాక్స్లో ఒక డ్యాన్స్ ఉంటుంది సుధీర్ బాబు గారు శివతాండవం చేసే డ్యాన్స్, అది చాలా బాగుంది. సో అది చేసే డ్యాన్స్ కానీ ఇచ్చిన పోసెస్ కానీ చాలా బాగుంది. సో మూవీ అయితే నాకు ఫ్లాట్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. వావ్ ఫ్యాక్టర్ పెద్దగా ఎక్కడ అనిపించలేదు. సో ఇది మొత్తం హారర్ సినిమానా అంటే హారర్ సినిమా కాదు. సో థ్రిల్లింగ్ ఉందా అంటే థ్రిల్లింగ్ అనిపించలేదు. సుధీర్ బాబు గారు లాస్ట్ సినిమా మాన సూపర్ హీరో, ఆ సినిమా బాగుంటుంది కానీ ఆడలేదు. ఈ సినిమా బాగాలేదు, ఇది కూడా ఆడదు. సో వెయిటింగ్ ఫర్ ద సుధీర్ బాబు కమ్బ్యాక్ అగైన్. మీరు కనుక జటాధర మూవీ చూసుంటే మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ టాక్స్.